Hello, my dear students. Welcome back, all of you. Guys, APPSC Group 2 ఎగ్జామినేషన్కి సంబంధించి చాలా స్టూడెంట్స్ ప్రతిసారి వీడియోస్ చేసిన ప్రతిసారి కూడా నేను ఒకటే చెప్తూ ఉన్నాను. సో డేట్ గురించి ప్రస్తావించినప్పుడు కానీ, ఎగ్జామ్ జరుగుతుందా జరగదా అనే దాని గురించి ప్రస్తావించినప్పుడు కానీ, సో ఒక కైండ్ ఆఫ్ హోప్, ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఆస్పెక్ట్తో ముందుకెళ్తేనే మనం చదవగలుగుతాం. అంటే ఇదే కాదు, లైఫ్లో ఏదైనా కూడా ఒక అడుగు వేయాలంటే, ఫర్ సపోజ్ నేను ఇప్పుడే చాలా కష్టపడి రేపు నాకు ఏదైనా అవుతే అనే టాపిక్ వచ్చినప్పుడు మన సంపాదన కానీ, లేకపోతే మన అడుగు కానీ, మనం చేసే ఏ ప్రయత్నం కూడా ముందుకు వెళ్ళదు. సో ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అనే దాని గురించి ఆలోచించే బదులు 100% అంటే ఎగ్జామ్ ఉండదు అనే పాయింట్ వెళ్ళిపోయింది, తీసేసేయండి. కంప్లీట్గా ఎగ్జామ్ ఉంటుంది, డేట్స్ మాత్రమే కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, మనకు వేరే చాయిస్ లేవు. అరే ఇన్ని రోజులు చాలా చక్కగా ప్రిపేర్ అయ్యాను, సో అనవసరంగా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిపోయింది అంటే వీటి గురించి ఆలోచిస్తే మన ఎండ్ ప్రోడక్ట్, అల్టిమేట్ రిజల్ట్ ఏంటి అంటే మనం ఎగ్జామ్లో క్వాలిఫై కావడం. సో ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడానికంటే ముందు ఎన్నో అవరోధాలు ఉంటాయి. సో నువ్వు చక్కగా చదివినప్పుడు పరిస్థితులు నీకు అనుకూలించకపోవడం, సో నువ్వు చక్కగా చదవనప్పుడు డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో మనం దీన్ని యాక్సెప్ట్ చేయాలి, ఇది మన చేతుల్లో లేదు. సో ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ నాకు కాల్ చేసి చెప్పిన దాంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే, సార్ నేను ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని లీవ్ కూడా తీసుకున్నాను, ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో తెలీదు, లీవ్ దొరకడం కూడా కష్టం అవుతుంది. మీ వీడియోస్ చూసినప్పుడు చాలా చక్కగా చదవాలి అనిపిస్తుంది, కానీ టైం సహకరించట్లేదు. అంటే ఇన్ని రోజులు చాలా చక్కగా సిలబస్ పూర్తిగా అయిపోయింది, ఇప్పుడు నాకు టైం సరిగ్గా దొరక్కపోయేసరికి నా పక్కన వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, నేను జాబ్లో ఎక్కాల్సి వచ్చింది, కానీ నాకు ముందడుగు ఎలా వేయాలో అర్థం అవ్వట్లేదు అని చెప్పినప్పుడు, ఎంప్లాయీస్కి కోసం కూడా ఆల్రెడీ మనం మిషన్ నిర్వహణ 2.0 అని చెప్పేసి ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్, రోజు 12 గంటలు చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఉద్దేశించి ఒక ప్లాన్ వేయడం జరిగింది. ఆ వీడియో కింద చాలా స్టూడెంట్స్ పెట్టిన థింగ్ ఏంటంటే, ఎంప్లాయీస్ అంటే ఆ ప్లాన్ చూసేసరికి 12 గంటలు చదివితేనే ఎగ్జామ్లో ర్యాంక్ కొడుతుంది అనేటటువంటి సిగ్నల్స్ వస్తున్నాయి, సంకేతాలు వస్తున్నాయి. సో మాకు కూడా ఒక ప్లాన్ వేయండి సార్ అని చెప్తే వాళ్ళ కోసం, ఎంప్లాయీస్ కోసం సపరేట్గా ప్లాన్ వేయడం జరిగింది. అండ్ దానికంటే ముందు నేను మీకు చెప్తూ ఉన్న థింగ్స్ ఏంటంటే, ఎప్పుడైనా చూడండి, నువ్వు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు చుట్టుపక్కల అందరూ నిన్ను గమనిస్తారు. నీకు ర్యాంక్ వస్తుందేమో, నీకు ర్యాంక్ వస్తే ఎక్కడ నువ్వు గొప్పోడు అయిపోతావేమో, ఎక్కడ వాళ్ళు తగ్గిపోతారేమో అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. నీకు ర్యాంక్ వచ్చి నువ్వు గొప్పోడు అయితే నీ గొప్పతనంలో వాళ్ళ గొప్పతనం చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే అల్టిమేట్గా నీకు ర్యాంక్ వచ్చిందా లేదా అనేదే మ్యాటర్స్. సో ర్యాంక్ వచ్చిందా, నీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వాడు చాలా కష్టపడ్డాడు, వస్తుందని మాకు తెలుసు, సో ఆయన నుదుటి మీదే రాసుంది, మేము చూడగలిగాము, సో నీకు వస్తుందని మాకు తెలుసురా అని చెప్పే వాళ్ళు ఉంటారు. నీకు ర్యాంక్ రానప్పుడు, అసలు నీకు రాదని తెలుసు, నేను మీకు చాలాసార్లు సలహాలు చెప్తూనే ఉన్నాను, ఎందుకురా ఆ ఊబి అందులోకి దూకడం ఎందుకు, సో కోరి కష్టాలు ఎందుకు తెచ్చుకోవడం, నీకు చెప్తూనే ఉన్నాను, సో అనవసరంగా నా మాట వినలేదు అని చెప్పే వాళ్ళు ఉంటారు. అంటే ఒకవేళ రేపు నువ్వు సెలెక్ట్ కాకపోతే రీజన్స్ ఎవరికి అవసరం లేదు. అంటే సరిగ్గా సిలబస్ కవర్ చేయలేకపోవడం, సో అనవసరంగా ఏపీపీఎస్సి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడం, ప్రభుత్వాలు మారడం, వీటన్నిటి వల్ల నేను చదవలేకపోయాను అని నువ్వు ఎంత చెప్పినా అది మ్యాటర్ కాదు. అల్టిమేట్ ఎండ్ ప్రోడక్ట్, ఆ బ్లేమ్స్ చేసినా ఏం చేసినా నష్టపోయేది నువ్వే. సో ద ఎండ్ ప్రోడక్ట్ ఈజ్ యువర్ సెలెక్షన్. సో ఓన్లీ ద థింగ్ ఈజ్ ద థింగ్ బట్ నీ సెలెక్షన్. సో నువ్వు సెలెక్ట్ అవ్వడమే, నీ సెలెక్షనే అసలైన ఎండ్ ప్రోడక్ట్. సో అందుకోసం ఆ సెలెక్షన్కి తగ్గట్టు నువ్వు చేయాల్సిన స్టెప్స్ ఏంటి అంటే, ఆల్రెడీ ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు క్లియర్ కట్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఎంప్లాయీస్ అంటే జాబ్ హోల్డర్స్, దీన్ని నేను ఎంప్లాయీస్ అంటాను. ఎంప్లాయీస్కి ఇదే వర్తిస్తుంది అండ్ హౌస్ వైఫ్స్కి కూడా ఇదే వర్తిస్తుంది. ఎందుకంటే రోజు 12 గంటలు ఆ ఊహనే చాలా కష్టంగా ఉంటుంది స్టూడెంట్స్కి. సరే అంటే నేను యావరేజ్గా, అంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ఉంటారు కదా అని చెప్పి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రోజు 12 గంటలు పెట్టాను.
సో 6 గంటలు మాత్రమే చదివి సాధించిన వాళ్ళు ఉన్నారు. ఈ ప్రిలిమ్సే కాదు, ఏపీ ప్రిలిమ్సే కాదు, గ్రూప్ 1 కొట్టిన వాళ్ళు ఉన్నారు, యూపీఎస్సి ఫస్ట్ ర్యాంక్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. రోజు 6 గంటలు. చూడండి, ఎప్పుడైనా 12 గంటలు చదివితేనే నీకు జాబ్ వస్తుంది, 12 గంటలు చదివితే కంపల్సరీ జాబ్ వస్తుంది అంటే అందరూ ప్రైవేట్ జాబ్స్ని మానేసి పక్కన పెట్టి రోజు 12 గంటలు కూర్చోవడానికి లక్షల మంది విద్యార్థులు సిద్ధంగా ఉంటారు. మ్యాటర్ ఏంటంటే నువ్వు 12 గంటలు చదువుతున్నావా, 6 గంటలు చదువుతున్నావా, 8 గంటలు చదువుతున్నావా అనేది కాదు. అంటే ఒక్కొక్కల పాసిబిలిటీని బట్టి నీకు చాలా టైం ఉంది కాబట్టి నువ్వు 12 గంటలు పెట్టుకుంటావు. ఈ 12 గంటల టార్గెట్ని బేస్ చేసుకొని నువ్వు చదవడానికి ప్లాన్ వేసుకుంటావు. నీకు తప్పట్లేదు, నీకున్న పర్సనల్ రీజన్స్ వల్ల, నువ్వు ఫ్యామిలీ బర్డెన్స్ని షేర్ చేసుకోవడం వల్ల, దాన్ని మోయడం వల్ల, జాబ్ చేయడం వల్ల నీకు 6 గంటలే దొరకచ్చు. లేకపోతే నీకు ఇంట్రెస్ట్ అంతసేపు కూర్చోవాలనే కెపాసిటీ ఉండకపోవచ్చు, నీకు 7 గంటలే దొరకచ్చు. సో ఇక్కడ ఏంటంటే నువ్వు ఎన్ని గంటలు చదువుతున్నా ఆ గంటల్లో ఎంత ఉత్పాదకత వస్తుంది, ఎంత ప్రొడక్టివిటీ వస్తుంది అనేది ఇంపార్టెంట్. సో ఆ ప్రొడక్టివిటీ ఎప్పుడు వస్తుందంటే దానికి క్లియర్ కట్ ప్లాన్ అనేది ఇంపార్టెంట్. క్లియర్ కట్ ప్లాన్. చూడండి, ఎప్పుడైనా కూడా ఒక పని చేసే ముందు మనము ప్రభుత్వం అయినా కానీ ఒక విధానం, ఒక పాలసీ తీసుకొస్తే దానికి క్లియర్ కట్ డాక్యుమెంటెడ్, అంటే క్లియర్ కట్ రిటర్న్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇదిగో ఫస్ట్ స్టెప్ ఇది చేయాలి, సెకండ్ స్టెప్ ఇది చేయాలి, ఇలా ముందుకేయాలి. సో ఇలా రాసిన తర్వాత సో దీన్ని నేను ఏమంటున్నానంటే ప్లాన్ వేసుకుంటారు. నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్. అంటే నీ సక్సెస్ అంతా ఈ ప్లాన్ పైన 50% డిపెండ్ అవుతే 50% ఆ ప్లాన్ని నువ్వు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నావు అన్న దానిపైన డిపెండ్ అవుతుంది. అయితే చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామ్కి తగ్గట్టు ప్రాక్టికల్గా మేబీ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల ప్లాన్ వేయడంలోనే ఫెయిల్ అవుతూ ఉంటారు. అందుకే నేను ఫస్ట్ నుంచి కూడా నా కోర్సు లాంచ్ చేసిన ప్రతిసారి స్టూడెంట్స్కి స్టడీ ప్లాన్ ఇవ్వడంలో చాలా చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తూ వచ్చాను. మీకు దాన్ని ఉద్దేశించి ఎంప్లాయీస్, జాబ్ హోల్డర్స్, చూడండి ఇక్కడ నేను రాస్తున్నాను జాబ్ హోల్డర్స్. సో ఆల్రెడీ ప్రిలిమ్స్లో కూడా జాబ్ హోల్డర్స్ ప్లాన్ తీసుకొచ్చాను. అయితే మొన్న ప్రిలిమ్స్ అయిపోయినాక మెయిన్స్కి ఉన్న ఆ తక్కువ గ్యాప్లో జాబ్ హోల్డర్స్ని ఎలా సెట్ చేయాలని ఇబ్బంది పడ్డాను. సో జాబ్ హోల్డర్స్ అనొచ్చు లేదా హౌస్ వైఫ్స్ అనొచ్చు. సో మీరు జాబ్ చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు లీవ్ తీసుకుందామన్నా ఎగ్జామ్ డేట్ ఎప్పుడుందో తెలీదు, లీవ్ తీసుకోవాలో లేదో తెలీదు. సరే ఆల్రెడీ లీవ్ తీసుకున్నారు, ఎగ్జామ్ డేట్ జూలై 28ని మైండ్లో పెట్టుకొని, ఇప్పుడు ఆ లీవ్ అయిపోయింది. అంటే మీకున్న పర్సనల్ రీజన్స్ వల్ల మీకు హార్డ్లీ 7 గంటలే దొరుకుతుంది. కొంతమందికి 6, కొంతమందికి 5, కొంతమందికి 8. సో నేను యావరేజ్గా 7 hours 7 గంటల్ని పెట్టుకున్నాం హార్డ్లీ. సో ఈ 7 గంటలు రోజు ఎలా ప్లాన్ చేసుకోవాలి? 7 నుంచి 7:30 ఎలా ఉంటుందంటే నేను 3 సెక్షన్స్గా డివైడ్ చేస్తున్నాను. 2.5 ఒక సెషన్, 2.5 ఒక సెషన్, 2.5 ఒక సెషన్. అంటే మీకు కొంతమందికి ఎర్లీ మార్నింగ్ నాన్ స్టాప్గా 2.5 గంటలు దొరుకుతుంది. సో ఇది మార్నింగ్ సెషన్. కొంతమందికి ఆఫ్టర్నూన్ ఒక 2.5 గంటలు దొరుకుతుంది. సో ఈవినింగ్ టైంలో 2.5 గంటలు దొరుకుతుంది. ఇది హౌస్ వైఫ్కి సెట్ అవుతుంది. మార్నింగ్ 2.5, ఆఫ్టర్నూన్ 2.5, ఈవినింగ్ 2.5 గంటలు. అదే జాబ్ చేసే వాళ్ళకు మార్నింగ్ 2.5 గంటలు దొరుకుతుంది, ఒకేసారి వాళ్ళకు ఈవినింగ్ 5 గంటలు దొరకవచ్చు లేదా 4 గంటలు దొరకవచ్చు. సో దీన్ని మీకు అనుకూలంగా సెట్ చేసుకోండి. సో టోటల్గా నేను 7 నుంచి 7.5 hours అనే ప్లాన్ పెట్టుకొని మీకు ఈ ప్లాన్ని లాంచ్ చేయడం జరిగింది. చూడండి, ఈ ప్లాన్ మొత్తంలో మనకు అందించే వీడియో క్లాసెస్, అంటే ఈ ప్లాన్ మొత్తం నేను అందించే ఈ వీడియో క్లాసెస్ బేసిస్తో వెళ్తున్నాను. సో మీకు ఫస్ట్ నుంచి నా ఫ్యాకల్టీస్ గురించి చెప్తూ వచ్చాను. సో పాలిటీ నేనే చెప్తున్నాను. సో ఆల్మోస్ట్ ఒక 1.5 month అయింది పాలిటీ క్లాసెస్ ఆగిపోయాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం ఫుల్ లెంత్ సిలబస్ మొత్తం అయిపోయి ఉంది, తెలుగు మీడియం సిలబస్ మొత్తం అయిపోయింది. మళ్ళీ కొత్తగా ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేశాను. అది కూడా అయిపోతే మళ్ళీ అది పాతబడిపోతుంది. ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ మంచిగా ఆ లైవ్ క్లాసులు పెడదామన్న ఆలోచనతో ఉన్నాను. కానీ గవర్నమెంట్ నుంచి ఇంకా వెయిటింగ్ ఈజ్ ఓవర్. ఆ ఎంతసేపు వెయిట్ చేస్తామో ఇంకా అయిపోయింది, ఆ ఓపిక అయిపోయింది. సో ఇక ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. ఆ డేట్ని పట్టించుకోకుండా మళ్ళీ లైవ్ క్లాసెస్ మీకు స్టార్ట్ అవుతాయి. సో లైవ్ క్లాసెస్ కొత్తవి, అప్డేటెడ్వి. దానికంటే ముందు రికార్డెడ్ క్లాసెస్ ఆల్రెడీ అయిపోయాయి, సిలబస్ ఆల్రెడీ ఒకసారి అయిపోయింది. సెకండ్ టైం క్లాసెస్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. సో ఆ రెండు మీకు యాక్సెస్ ఉంటాయి, లైవ్ క్లాసెస్. సో ఇది నేను చెప్తున్నాను. ఏపీ హిస్టరీ దత్తు సార్ అండ్ రమణ సార్.
రమణ సార్ది టోటల్ సిలబస్ అయిపోయింది తెలుగు మీడియంలో. ఇంగ్లీష్ మీడియం దత్తు సార్ ఉన్నారు. నాకు చాలా స్టూడెంట్స్ మెసేజ్ పెడుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 3 యూనిట్స్ అయిపోయాయి. 65 to 70% ఆఫ్ ద సిలబస్ అయిపోయింది. అంటే నంబర్ చూడకండి, యూనిట్స్ నంబర్ ఎక్కువ భాగం 1-2 యూనిట్స్ లోనే ఉంది. ఏపీ హిస్టరీ 3-4-5 యూనిట్స్ చిన్నవే. సో ఆ 4th 5th యూనిట్స్ కొంచెం పెండింగ్ లో ఉన్నాయి, అవి కూడా అయిపోతాయి. ఎకానమీ, సో ఇటు చౌటి ప్రభాకర్ సార్ అండ్ ప్రదీప్ సార్ చెప్తున్నారు ఆల్మోస్ట్ ఇండియన్ పార్ట్, ఏపీ స్టాటిక్ పార్ట్ అయిపోయింది. రీసెంట్ గా వచ్చిన బడ్జెట్ ఎకానమిక్ సర్వేతో అప్డేట్ చేయాల్సి ఉంది. ఇంకా ఇప్పుడు ఎస్ఎన్టీ మీకు చెప్పినట్టే టోటల్ గా జగదీష్ సార్ చెప్పి ఉన్నారు. ఫస్ట్ యూనిట్ మాత్రమే పెండింగ్ ఉంది. కరెంట్ అఫైర్స్ కూడా వచ్చేస్తాయి మీకు. హిదాయతుల్లా సార్ కూడా కొన్ని పార్ట్స్ కవర్ చేశారు. అంటే ఇది వాలంటరీ, మీకు ఇష్టం, చాయిస్ మాత్రమే ఇచ్చాను. సో సార్ చెప్తున్నారు, ఆ టాపిక్స్ ని మళ్ళీ జగదీష్ సార్ కూడా చెప్తున్నారు. సో వీటికి సంబంధించిన టెస్ట్స్, మెటీరియల్స్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీకు ప్లాన్ పెట్టాను. ఓకే, సో ఇప్పుడు ఈ ప్లాన్ మొత్తం సర్వత్రా ఎలా ఫాలో అవుతున్నానంటే ఒక లిమిటెడ్ మెటీరియల్, అంటే మనకున్న ఈ తక్కువ టైంలో అన్లిమిటెడ్ మెటీరియల్ చదవం, కానీ లిమిటెడ్ మెటీరియల్ టు ద పాయింట్, అంటే ఏదైతే అవసరమో ఆ అవసరమైన పాయింట్ ని బేస్ చేసుకునే మెటీరియల్ ఉంది. అండ్ అలాగే వీడియో క్లాసెస్. సో జస్ట్ ఈ వీడియో క్లాసెస్ సరిపోతాయా అంటే మనకున్న టైంలో ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ వీడియో క్లాసెస్. సో మీకు ఆ వీడియో క్లాసెస్ ఉన్నాయి, మీకు లిమిటెడ్ మెటీరియల్ ఇస్తున్నాను. దీన్ని బేస్ చేసుకొని టెస్ట్స్ కూడా, ఏ రోజు టెస్ట్స్ రాయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఇవన్నీ కూడా మీకు ప్లాన్ లో ఇవ్వడం జరుగుతుంది. మీకు చూడండి, ఇక్కడ మీకు ప్లాన్ ఇస్తున్నాం, మీకు బోర్డ్ పైన డిస్ప్లే అవుతుంది. ఎంప్లాయీస్ కోసం ఇది స్పెషల్ గా ఆల్రెడీ ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం 65 to 70 డేస్ ప్లాన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను కూడా, మీరు చూడొచ్చు, మీకు యాప్ లో కూడా చూపిస్తాను. సో ఇది ప్లాన్. అండ్ చూడండి, మీరు కోర్స్ వేరే దగ్గర తీసుకున్నా పర్వాలేదు, వేరే ఇన్స్టిట్యూట్స్ లో తీసుకున్నా, కానీ ఈ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో ఇది టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అండ్ లేదా నాకు వాట్సాప్ చేయండి 9110556858. సో జస్ట్ సార్ మీ పేరు పెట్టి దిస్ ఈస్ మీ అండ్ ప్లీజ్ సెండ్ మీ ప్లాన్, దట్స్ ఇట్. సో ఏపీ ప్లాన్ అని పెట్టండి, నా పేరు ఇది, ఏపీ ప్లాన్ సెండ్ చేయండి, యూట్యూబ్ లో చూస్తాను, అంతే, దట్స్ ఇట్. సో కాల్ చేయకండి, నేను మీకు ప్లాన్ పీడిఎఫ్ పంపిస్తాను. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది, ఆ టెలిగ్రామ్ ఛానల్లో కొంచెం ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఎలా ఉంటుందంటే మీరు దీన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ఒక 20 డేస్ ప్లాన్ ఆల్రెడీ రెడీ అయిపోయింది, డిలే అవ్వద్దని చెప్పేసి నేను ఫస్ట్ దీన్ని రిలీజ్ చేస్తున్నాను. ఇది అయిపోయింది కదా, చూడండి ఇక్కడ 2.5 hours, 2.5 గంటలు. ఇది అయిపోయిందా, టిక్ మార్క్ పెట్టుకోండి. పెండింగ్ ఉందా, ఇక్కడ కింద రాసుకోండి ఏమేం పెండింగ్స్ ఉన్నాయి ఏంటి అని. ఇప్పుడు సేమ్ ఇప్పుడు పాలిటీ ఫౌండేషనల్ క్లాస్ 3.5 hours ప్లస్ రివిజన్. చూడండి ఇక్కడ 3.5 గంటలు ప్లస్ రివిజన్, అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 4 hours అయింది. సో చూడండి, అంటే 4 hours ప్లస్ 2.5 hours ఎంత, 6.5 hours ప్లస్ 1 hour ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 7.5 hours. అంటే చూడండి ఇక్కడ మీకు కొన్నిసార్లు రివిజన్ కి కూడా చూడండి, ఇక్కడ మీకు 30 minutes రివిజన్ చూడండి, అండ్ ఇక్కడ చూడండి 30 minutes రివిజన్, 30 minutes రివిజన్, 30 minutes రివిజన్, అంటే రివిజన్ కి కూడా టైం కేటాయించాను. సో ఇన్ఫాక్ట్ మీకు టెస్ట్ కి కూడా టైం కేటాయించడం జరిగింది. సో టెస్ట్స్ ఉన్నాయి, టెస్ట్స్ కోసం కూడా మీకు టైం ఉంటుంది, నెక్స్ట్ స్లైడ్స్ లో ఉంటుంది చూడండి. సో ఎవ్రీవేర్, అంటే రివిజన్ క్లాసెస్ కి, టెస్ట్స్ కోసం, క్లాసెస్, వీడియో క్లాసెస్ కి, ప్రతి దానికి కూడా మీకు క్లియర్ కట్ గా ప్లాన్ ఇచ్చాను. సో ఎక్కడ డిలే అయిపోయింది ఏంటి, ఆ రిమార్క్స్ ఇక్కడే రాసుకోండి. సో జస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ ప్లాన్ తీసుకొని వెళ్ళండి ఎంప్లాయీస్ కోసం. సో ఆల్రెడీ ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ రోజు 12 గంటలు ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించి మీకు ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది, ఆ ప్లాన్ కూడా షేర్ చేశాను. సో ఎంప్లాయీస్ ప్లాన్ అని మెసేజ్ పెట్టండి, లేకపోతే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ప్లాన్ అని మెసేజ్ పెట్టండి, అది అంతకుముందే వీడియో చేస్తాను, అది మీరు చూడొచ్చు. ఓకే, సో మీకు చూడండి ఇలా మీకు ప్లాన్ ఇవ్వడం జరిగింది. సో 14th డే ప్లాన్ అండ్ ఆల్మోస్ట్ 20 days అయిపోయింది. ఈ 20 days వీడియోస్ ఏవైతే ఉన్నాయో మీకు యాప్ లో కూడా ఎలా వస్తాయో చూపిస్తున్నాను చూడండి. యూనో ఇక్కడ వస్తుంది చూడండి. సో మీకు చూడండి, ఎక్స్క్లూజివ్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్, అంటే గ్రూప్ 2 మెయిన్స్ ఫుల్ కోర్స్ ఎవరైతే తీసుకున్నారో మీరు ఇక్కడ చూడొచ్చు. మిషన్ నిర్వాణ 2.0 ఫర్ ఎంప్లాయీస్, మిషన్ నిర్వాణ 2.0, అంటే ఇది ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ కి అండ్ ఇదేమో ఎంప్లాయీస్ కి. అండ్ చూడండి, ఇది మాత్రమే కాకుండా మీకు జస్ట్ డైరెక్ట్ గా ఏపీ హిస్టరీ బై రమణ సార్, సైన్స్ అండ్ టెక్నాలజీ బై జగదీష్ సార్, ఏపీ హిస్టరీ బై దత్తు సార్ చూడండి. అండ్ యూనో టెస్ట్ సిరీస్ మీకు ఇక్కడ ఇచ్చాను, ఎకానమీ బై చౌటి సార్, పాలిటీ బైలింగ్వల్ లైవ్ క్లాసెస్ ఇది కూడా మీకు ఇచ్చాను. అండ్ చూడండి పాలిటీ తెలుగు, అంటే ఈ తెలుగు మీడియం కోర్స్ కాబట్టి
మీకు బైలింగ్వల్ క్లాస్ యాక్సెస్ ఉంది, తెలుగు మీడియం సిలబస్ అయిన యాక్సెస్ ఉంది, మెటీరియల్స్ యాక్సెస్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ యాక్సెస్ కూడా ఉంది. మీరు జస్ట్ ఇవేమి వద్దు అనుకుంటే జస్ట్ ఇక్కడ చూడండి, మిషన్ నిర్వాణ 2.0 ఫర్ ఎంప్లాయీస్ ఆర్ హౌస్ వైఫ్స్. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తుంది. చూడండి, మెటీరియల్స్ అన్ని ఒక దగ్గర సెగ్రిగేట్ చేశాను. డే 1, డే 2, డే 3, మీకు ఇక్కడ చూడండి డే 3, డే 4, డే 5, డే 6 అంటే ఫోల్డర్స్ లో ఏ డే ఏం చదవాలి ఎలా అంటే నేను మీకు ఏదైతే ప్లాన్ ఇచ్చాను చూడండి, డే 1, డే 2, డే 3, డే 4 మీకు ప్లాన్ మీ ముందుంది. మీకు హ్యాండీగా చేయడానికి డైరెక్ట్ గా ఈ యాప్ లో కూడా డే 1, డే 2, డే 3, డే 4, డే 5 ఉంది. సో ఇట్లాంటివి ఉండడం వల్ల మీ ప్రిపరేషన్ అనేది 100% కొంచెం సింప్లిఫైడ్ గా వెళ్ళిపోతుంది. సింప్లిఫైడ్. సో అది సో మీకంటూ స్పెషల్ ప్లాన్స్ ఉండొచ్చు. ఈ గడ్డు కాలం అంటాం కదా, ఎందుకంటే చదవడమే చాలా కష్టంగా ఉన్న పీరియడ్ ఇది. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, లీవ్స్ వస్తాయో లేవో తెలియదు. సో పోటీ చాలా కఠినంగా ఉందనుకుంటున్నారు, పోటీ చాలా తీవ్రం అది తగ్గింది అనుకుంటున్నారు. యాక్చువల్గా ఇన్ని రోజులు చదివి ఇప్పుడు పక్కన పెడితే మీ దాని ఏమంటారు మీ ఫెయిల్యూర్కి మీరే కారకులు అవుతారు. సో ఇన్ని రోజులు బాగా చదివి ఇప్పుడు అలాంటి పనులు చేయకండి. సో ప్లాన్ ఉంది, మీరు ఆల్రెడీ చదివేస్తుంటే ఈ ప్లాన్ని 7.5 గంటలు ఉంది కదా, మీకున్న టైంలో దాన్ని 3 గంటల్లో కంప్లీట్ చేసుకోండి. లేదా మీకు టైం ఎక్కువ ఉంటే దాన్ని మీరు 8 గంటలు అంటే అందాజా టైం ఇచ్చాను ఆన్ అన్ యావరేజ్, దానికి తగ్గట్టు మీరు కంప్లీట్గా దాన్ని సెటిల్ చేసుకోండి, దాన్ని మాడిఫై చేసుకోండి. ఇదే చెప్పాను ఇదే కావాలి అని మాత్రం అనుకోకండి. ఒకవేళ ఇవాళ టార్గెట్స్ రీచ్ అవ్వకపోతే రేపు ఎక్స్ట్రా టైం కేటాయించండి. ఇవాళ టార్గెట్స్ తొందరగా అయిపోతే 3 గంటల టైం ఉంటే ఎంజాయ్ చేయండి, కొంచెం రిలాక్స్ అవ్వండి. సో ఒకరోజు టార్గెట్స్ రీచ్ అవుతారు, ఒకరోజు అవ్వరు. సో ఇట్లా ప్రాక్టికల్గా ఎగ్జామ్కి తగ్గట్టు సో ఏం టాపిక్స్ చదవాలి, ఏ వీడియో క్లాసెస్ వినాలి, ఏ మెటీరియల్స్ చదవాలి, ఏ టెస్ట్ ఫాలో అవ్వాలి, సో చదువుతున్నాము పక్కదారి మళ్ళకుండా ఎలా ముందుకు వెళ్ళాలి అనే ప్లాన్ని మీకు క్లియర్గా డిజైన్ చేయడం జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉన్నారో సో వాళ్ళకు ఒక స్ట్రాటజీ కోసం వెయిట్ చేస్తే ఈ వీడియో వాళ్ళకు షేర్ చేయండి, ఈ PDF కూడా వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ గురించి చెప్పండి. సో 100% మీకు బెనిఫిట్ అవుతే అంతకు మించి సంతోషం ఏది ఉండదు. ఇంకేదైనా కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, దానికి రిలేటెడ్ వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్.